హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే సూర్యుడు కిటికీలో నుంచి సన్నగా చూస్తున్నట్టు ఉంది. ఆ గదిలో వెలుతురు. లోపలికి వెళ్ళిన కాంతమ్మకి ఒక మూలగా పడుకున్న మధుని గమనించి వెళ్ళి పక్కన కూర్చుంది. మదమ్మ లే, 8 అయ్యింది అంది మెల్లగా. కాసేపు ఆగి లేస్తా, నువ్వెళ్ళు అంది కోపంగా. మెలుకునే ఉన్నావా అంది తల నిమురుతూ. నేను నిన్ను వెళ్ళమన్నా కదా, వెళ్ళు అంది కోపంగా. అది కాదు అనబోయింది. ఇంతలో ఫోన్ మోగడం చూసి అక్కడి నుండి లేచి కిటికీ తెరిచి కటన్ పక్కకి జరిపి వెళ్ళిపోయింది. మధు ఫోన్ వైపు చూస్తూ ఉంది కానీ తీయట్లేదు. కాసేపటికి మధు లేచి అద్దంలో మొహం చూసుకొని బయటికి వచ్చింది. హాల్లో కూర్చున్న ఆర్యని చూసి వెనక్కి వెళ్ళబోయింది. అదేంటే అలా వెళ్తున్నావు, అబ్బాయి నీ కోసం వస్తేను అంది మధు వాళ్ళమ్మ. పర్లేదు, తను ఇప్పుడే లేచినట్టు ఉంది అన్నాడు నసుగుతూ. రాత్రి ఒంట్లో బాలేదు అంది, అందుకే లేట్గా లేచింది అంది మధు వాళ్ళమ్మ నసుగుతూ. లేకుంటే రోజు 5ంటికే లేచినట్టు అని మనసులో అనుకోసాగాడు. ఇంతలో మధు వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఆర్య పక్కన కూర్చుంది. బాగున్నారా అన్నాడు నవ్వుతూ. బాగున్నా ఆర్య, ఎలా ఉన్నావు అంది ఆవిడ నవ్వుతూ. మధు వాళ్ళమ్మ కిచెన్లోకి వెళ్ళిపోయింది. కాసేపు అక్కడ ఎవ్వరూ లేరని తెలుసుకున్న కాంతమ్మ సమస్యేమిటి అంది మెల్లగా. అది చెప్పుకునేంత పెద్ద సమస్య కాదు, అలా అని సర్దు చెప్పుకుందామనేంత ఈజీ కాదు అన్నాడు దిగులుగా. సమస్య ఏదైనా సమయాన్ని బట్టే పోతుంది అంది. ఇప్పటికే చాలా లేట్ చేశా, మీకు తెలియదని కాదు, మాకు పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ గొడవలు అన్నాడు బాధగా. నలుగురు ఉన్న ఇంట్లో ఇవన్నీ మామూలే కదయ్యా అంది. అది కాదండి, మా అమ్మకి మేము తప్ప ఎవరున్నాము చెప్పండి, మా పెళ్ళయ్యాక మాతో ఉంటుందని తీసుకొచ్చా, ఆవిడ రానన్నా సరే బలవంతంగా తీసుకొచ్చా, అలాంటిది ఎప్పుడూ ఆమె మీద ఏదో ఒక కంప్లైంట్, అసలు వాళ్ళ మధ్య ఉండలేకపోతున్నా అన్నాడు బాధగా. తప్పుగా అనుకోకయ్యా, మా ఇంటి పిల్ల అని నేను వెనకేసుకొని రావడం లేదు, కానీ కొత్త వాతావరణం, ఇంకా వాళ్ళ మధ్య అంత చనువు ఉండదు, ఒకరు చెప్పింది ఒకరికి నచ్చకపోవచ్చు అంది. అలా అని ప్రతి చిన్న విషయంలోనూ ఆవిడని అలా అంటే ఎలా చెప్పండి. ఆవిడ ఏం తింటుందో పట్టించుకోదు, అసలు ఏం చేస్తుందో అడగదు, ఆవిడ ఉన్నట్టే గుర్తించదు కదా, ఆవిడ ఏమడిగినా కొట్టినట్టు సమాధానం ఇస్తుంది. మా అమ్మ తనని 5ంటికి లేవమనట్లేదు, 7ంటికి లేచినా సరే ఫోన్ చూస్తూ కూర్చోకుండా జరగాల్సినవి చూడమంటుంది. మా ఇద్దరికీ ఆఫీస్, ఉదయం వెళ్తాం, సాయంత్రానికి వస్తాం, ఆ రాత్రి కాసేపు ఉదయం కాసేపు కలిసి ఉంటాము, అప్పుడు కూడా ఫోన్తోనే ఉంటే ఎలా అని అడగడం తప్ప అన్నాడు బాధగా. నీ పరిస్థితి అర్థమవుతుంది, ఇవన్నీ తనకి అర్థమవడానికి టైం పడుతుంది అంది మెల్లగా. విసిగిపోయాను, ఈ 2 నెలలే ఇలా ఉంటే ఇంకా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని టెన్షన్గా ఉంది. నువ్వంతా కంగారు పడాల్సిన పని లేదు, కానీ అందరింట్లో అదే సమస్యలే అంది. ఇప్పుడు తను అలా ఇక్కడికి వచ్చేస్తే నాకు ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి అన్నాడు. అంటున్నాని కాదు, కానీ వాళ్ళ మధ్య సమస్యని నువ్వు వాళ్ళకే వదిలే, వాళ్ళే సర్దుకుంటారు అంది. అలా ఉండట్లేదు, ఆఫీస్ నుండి రావడమే ఆలస్యం, మా అమ్మ లిస్ట్ రాసిపెట్టి ఉంటుంది, అలా చేసింది ఇలా చేసింది అస్సలు లెక్క చేయట్లేదు అని ఆవిడ పురాణాలు. మా అమ్మ ఏమన్నా అంటే చాలు, ఆవిడని నేను వెళ్ళి అడిగే వరకు మధు ఒప్పుకోదు. మొన్న అసలు గొడవ లేదు, 9ంటికి లేస్తే ఎలా, కొంచెం ముందే లేస్తే హడావిడి లేకుండా వెళ్ళొచ్చు కదా అంది. అది తప్పైపోయింది. ఆ రోజంతా తను ఇక ఏ పని చేయలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, కనీసం తిండి తినలేదు. నేను ఆఫీస్ నుండి వచ్చాక మీ అమ్మకి చెప్పు, నా విషయాల్లో ఇలా క్వశ్చన్ చేయొద్దని అంటుంది. అలా మాట పెరిగి ఇలా వచ్చేసింది అన్నాడు బాధగా. నువ్వు మనసు పాడు చేసుకోకయ్యా, అంత సర్దుకుంటుంది అంది. ఇంతలో మధు రావడం చూసి సైలెంటుగా ఉన్నారు. మధు ఆర్యకి ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చుంది. పేపర్ చూస్తూ ఉంది. ఆర్య మధు వైపు చూస్తూ ఉన్నాడు. మధు చూడనట్టు పేపర్లో మునిగిపోయింది. సరే మీరు మాట్లాడుకోండి అంటూ కాంతమ్మ లేచి వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య మౌనం ఊగిసలాడుతోంది. మధు ఇక ఈ గొడవ ఆపేద్దాం, వెళ్దాం పదా అన్నాడు. నో, అక్కడ ఉండలేను అంది. అంటే ఏం చేద్దామంటావు అన్నాడు. నన్ను అడగడం ఎందుకు, నువ్వు మీ అమ్మ కలిసి ఒక నిర్ణయానికి వచ్చే ఉంటారుగా అంది వెటకారంగా. మధు, ఇది నీకే కరెక్ట్ అనిపిస్తుందా, అసలు ప్రతిదానికి ఆమెను లాగుతావు, అప్పటికీ మా అమ్మని నేను
ఆగట్లేదా చెప్పు అన్నాడు. నేను అక్కడ ఉండలేను అంది కోపంగా. అయితే మా అమ్మని ఊర్లో వదిలేయమంటావా అన్నాడు. ఏంటార్య ఎలా కనిపిస్తున్నా నీకు? మీ అమ్మ నాకు అడ్డమని ఎలా అనుకుంటాను నేను? అసలు ప్రాబ్లం మీ అమ్మకి నేను నచ్చలేదు. పైగా జాబ్ చేయటం ఇష్టం లేదనుకుంటా. ఏదో ఒక రోజు అంటే పర్లేదు. రోజు నన్ను ఏదో వంకతో తిడితే ఎలా ఉంటుంది? నాకేమన్నా సరదానా? అదేదో నాకే చెప్పొచ్చు కదా. నీతో చెప్పి నాతో చెప్పిస్తుంది. అసలు ఆవిడకి ఏం కావాలన్నా నీకే చెప్తుంది. ఒక్క మాట నాకు చెప్తే చెయ్యనా? అంత గడుసుదానిలా ఉన్నానా అంది బాధగా. మీ ఇద్దరి మధ్యలో నేను టార్చర్ చూస్తున్నా అన్నాడు ఆర్య బాధగా. అందుకే ఇక నిన్ను ఇబ్బంది పెట్టలేకే వచ్చేసా అంది. నువ్వు అలా వచ్చేస్తే ప్రాబ్లం సెట్ అవుతుందనుకున్నావా అన్నాడు. నేను అక్కడ ఉన్నా లేనట్టే అంది బాధగా. నువ్వు ఇప్పుడే నాతో రా అన్నాడు. లేదు చూసుకొని వస్తాను అంది బాధగా. ఇంతలో వచ్చిన కాంతమ్మ ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుందిలే అయ్యా, నువ్వు దిగులు పడమాకు అంది కూర్చుంటూ. సరే నేను బయలుదేరతా, లేట్ అవుతుంది అన్నాడు. టిఫిన్ చేసి వెళ్ళు అంది మధు. లేదు ఆఫీస్కి లేట్ అవుతుంది అన్నాడు. ఆర్య వెళ్తూ ఉంటే మధు గుమ్మం వరకు వెళ్ళి వచ్చింది. అదేంటే అబ్బాయి ఎప్పుడే వెళ్ళిపోయాడు అంది మధు వాళ్ళమ్మ. ఆఫీస్కి వెళ్తూ ఇలా వచ్చాడు అంది లోపలికి వెళ్తూ. కాసేపటికి రూమ్లో ఫోన్ చూస్తున్న మధు దగ్గరికి వెళ్ళి కూర్చుంది కాంతమ్మ. ఏంటి అంది మధు కోపంగా. నా మీద ఎందుకే కోపం అంది కాంతమ్మ. నువ్వే కదా పెళ్లి చేసుకో, మా సుశీల మంచిది అన్నావు. ఇప్పుడు చూడు అంది. అబ్బో బాగుందిలేమ్మా, మీరు బాగున్నప్పుడు గుర్తురాను కానీ ఏదైనా సమస్య వస్తే నన్ను అడిపోసుకుంటారు అంది కాంతమ్మ. నీకు తెలియదే తల్లి, ఎలా చెప్పాలి మీకు నా బాధ అంది చిరాగ్గా. మదమ్మ ముందు నీకొకటి చెప్తా, అది విను. మళ్ళీ నాతో తీరిగ్గా గొడవ పడొచ్చు అంది. సర్లే చెప్పు అంది బుంగమూతితో. నాకు 12 ఏళ్ళున్నప్పుడు పెళ్ళయింది. అప్పటికి నేను పెద్ద మనిషిని కూడా కాలేదు. వీధిలో తొక్కుడు బిళ్ళ అష్టాచమ్మ ఆడుకునే వయసు అనుకో. అనుకోకుండా ఒకరోజు గుడికి తీసుకెళ్లి పెళ్లి చేశారు. అప్పుడు అది పెళ్ళని కూడా తెలియదు. ఎందుకు అలా చేశారో తెలియదు. సాయంత్రానికి వేరే ఊరికి పంపించేశారు. పెద్ద ఇల్లు, 6 మంది పిల్లలు, 2 ముసలివాళ్ళు. అందులో మా అత్తగారు అప్పటికే మంచానికే పరిమితం. అక్కడ మా అమ్మ నాన్న లేరు. ఆకలేస్తే ఎవరిని అడగాలో తెలియదు. ఆ 6 మందితో నేను ఏడోదానిగా చేరిపోయా. మీ తాతకేమో పొద్దట్నుండి సాయంత్రం వరకు గోలీలు, కర్రబిళ్ళ ఆటలు. కొన్ని రోజులు వాళ్ళు చిన్న పిల్లలని వదిలేశారు. అప్పటి వరకు నాకు తేడాగా ఏం లేదు. పిల్లలతో బానే కలిసిపోయా. నేను పుష్పవతిని అయ్యాక ఇక ఇంట్లో బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ఇలా స్టవ్లు లేవు కదా, పొయ్యి మీద మట్టి కుండల్లో చేసుకోవాలి. ఉదయం 3ంటికి లేపేవాళ్ళు వంట చేయడానికి. ఆ పాత్రల బరువు కూడా మొయ్యలేని వయస్సు నాది. ఆ వంట అయిన వెంటనే ఇంకో పూటకి చేయడానికి సరిపోయేది. మా అత్తగారికి అన్నీ మంచం మీదకే ఇవ్వాలి. మహాతల్లి ఎలా చేసిందో ఏమో బాగున్న రోజుల్లో అనుకునేదాన్ని. అప్పుడు తాగే నీటి కోసం 3 మైళ్ళు నడిచి వెళ్ళి తెచ్చుకొని చేసుకునేదాన్ని. అప్పటికి నా వయసు 14 ఏళ్ళు అంతే. అలానే ఎందుకు చెయ్యాలో ప్రశ్నించలేని వయస్సు అది. అలా 2 ఏళ్ళు గడిచాక మీ పెద్దనాన్న పుట్టాడు. 16 ఏళ్ళు అప్పటికి. చాలా కష్టపడ్డా. ఇంకా కడుపులో ఉన్నప్పుడు నరకం చూసా. ఇంట్లో పనులు చేసి కాళ్ళు గుంజేసేవి. అన్నం సహించేది కాదు. నువ్వేం తిన్నావు అని అడిగేవాళ్లే లేరు. ఇప్పట్లో అబ్బాయిలు అర్థం చేసుకుంటున్నారు. అంతెందుకు, మీ నాన్న మీ అమ్మని ఎలా చూసుకున్నాడో తెలుసా? మాకు ఆ అదృష్టం లేదు తల్లి. కొట్టినా తిట్టినా మొగుడే దిక్కు. మనస్సులో బాధల్ని పుట్టింట్లో చెప్పుకోలేను. అలా అని మొగుడింట్లో చెప్పుకోలేను. మీ తాతకి నేను ఏ వారానికో గుర్తొచ్చేదాన్ని. అప్పుడు కూడా ఇంట్లో సమస్యలే మా మధ్య కొట్టుకులాడేవి. ఇంట్లో 6 మంది ఉంటే అందరూ ఒకేలా ఉండరు కదా. మనం ఒకలా చెప్తే వాళ్ళకి ఇంకోలా అర్థమవుతుంది. అలా దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి. కోపాలు, అలకలు, గొడవలు, కొట్టుకోవడాలు అన్నీ జరిగాయి. నాకు 25 ఏళ్ళు వచ్చేసరికి 3 పిల్లలు. మీ తాతయ్య పోయారు. ఆ కాలంలో రెండో పెళ్ళి ఏమో కానీ సతీ సహగం లేదు. అదే చాలులే అనుకున్నా. మంచానికి పరిమితమైన అత్త. పాపం వయసు మీద పడ్డ కుటుంబ భారాన్ని మోసే మా మామయ్య. ఆయనకి ఒంట్లో ఓపిక పోయి కూలపడ్డాడు. మరుదులు కూడా అంతా చిన్నవాళ్లే. వాళ్ళేం చేస్తారు? ఇంటి బాధ్యత నా నెత్తి మీద వేసుకున్నా. ఉదయం 3ంటికి తెరిచిన కళ్ళు రాత్రి 7 వరకు
అలుపు లేకుండా పనిచేసేదాన్ని. పొలం పనులు వచ్చే 3 రూపాయలు సేరేడు వడ్లు తీసుకొని పోతే దాన్ని దంచి వండి పెట్టేదాన్ని. మీ నాన్న, పెద్దనాన్న, అత్త కాకుండా మీ బాబాయిలు 5 మంది. మా అత్త, మామ అందరి పనులు ఒక్కదాన్నే చెయ్యాలి. పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చేస్తే చూసేవాళ్ళేమో కానీ ఆ ఇంటిని వదలలేకపోయా. ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోలేకపోయా. వాళ్ళు ఏమన్నా సరే అదే నా ఇల్లు అనుకున్నా. కాలం కలిసి వచ్చింది. చదువులు అని అందరూ 4 అక్షరాలు నేర్చుకున్నారు. అందరూ బాగుపడ్డారు కానీ నా జీవితం మాత్రం అలా చీకటిలో మిగిలిపోయింది. ఏమైనా అనుకో, 25 ఏళ్ళప్పుడు మీ తాతయ్య పోయాడు. ఇంకో పెళ్లి చేయలేదు. 25 ఏళ్ళకే ఎన్నో కష్టాలు పడ్డానే. ఈ కాలంలో అలా ఉన్నారా? పెళ్లి చేసుకున్నాక మనస్పర్ధలు వస్తే ఇద్దరూ ఒప్పుకొని విడిపోతున్నారు. ఏం జరిగినా అత్తగారిల్లే దిక్కు. కాదని పుట్టింటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలు. నాకు పెళ్ళై వెళ్ళిన నాటి నుండి మా అత్త కాలం చేసే వరకు ఆమెకి అన్నీ నేనే. ఇప్పట్లో అలా లేదు కదా, అర్థం చేసుకుంటున్నారు అంది. ఇప్పుడు మీకు అన్నీ మారిపోయాయి. నచ్చకపోతే చట్టపరంగా విడిపోవచ్చు. మాకు అలా లేదు. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. అలా చనిపోయిన ఆడవాళ్ళు ఎంతమందో. ఇప్పుడు అన్నిటికీ ఒక పరిష్కారం ఉంది. కానీ ఎందుకో మీకు ఇంకా ఏదో అసంతృప్తి. నీకు మనసు బాగలేకపోతే హక్కున చేర్చుకునే భర్త, తెలియని వాటిని చెప్పే మీ అత్త. కానీ నీకు ఆవిడ చెప్పే విధానం నచ్చలేదు. అదే నీ సమస్య. మగాడికి సమానంగా ఉద్యోగం చేస్తున్నావు. మీ ఆయన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు. నీ ఆత్మాభిమానంతో బతుకుతున్నావు. కానీ నీకు ఇంకా అసంతృప్తి. మా కాలంలో అయితే నువ్వు ఒక్కరోజు ఇలా బ్రతకలేవేమో అంది. నిజమే నాన్నమ్మ. మీ కాలంలో మీరు చాలా కష్టాలు అనుభవించారు. నేను ఒప్పుకుంటాను. కానీ మా అత్తగారిని సమర్థించకు అంది. నువ్వు సుశీలని అర్థం చేసుకోలేదు తల్లి. అది వట్టి పిచ్చిది. నాలాగే 25 ఏళ్ళప్పటికీ మొగుడు పోయాడు. ఆర్య కోసం ఇంకో పెళ్ళి వద్దనుకుంది. 25 ఏళ్ళ అమ్మాయి ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బ్రతకగలిగిందో ఆలోచించు. ఆ చీదరింపులు, ఈసడింపులు అన్నీ భరించింది. 4 రాళ్ళు సంపాదించి వాడిని ఒక స్థాయిలో ఉంచగలిగింది. నీకన్నా మంచి సంబంధాలు వచ్చినా నిన్నే ఏరుకోరి చేసుకుంది. ఎందుకో తెలుసా? నువ్వైతే తనని, ఆర్యని దూరం చెయ్యవని అంది మెల్లగా కాంతమ్మ. అయినా ప్రతిదానికి ఏదో ఒకటి అంటుంది అంది మధు. మీ అమ్మని నేను అనట్లేదా? మీ ఆయన అంటే నీకు అంత బాధ అనిపించదు కానీ మీ అత్త అంటే కోపమొస్తుందా? నువ్వు మీ ఆయన్ని వేరుగా చూడలేదు. మీ అత్తని వేరుగా చూస్తున్నావు. అందుకే అలా అనిపించింది అంది. నేను ఏం చేసినా తప్పే అన్నట్టు చూస్తుంది. నువ్వు ప్రేమగా నవ్వుతూ మాట్లాడు, ఆప్యాయంగా ఉండు. అదే చాలు నీ నుండి. అదే కోరుకుంటుంది అంది కాంతమ్మ. ఆమె కోపంగా ఉంటే నేనెలా ప్రేమగా ఉండాలి అంది. సుశీలకి భయం. ఎక్కడ నువ్వు ఆర్యని దూరం చేస్తావో అని. నాకు మీ అమ్మ వచ్చిన కొత్తలో అస్సలు నచ్చేది కాదు. అది కొడుకు మీద ప్రేమ వల్ల వచ్చే భయం అంతే. నేను మీ నాన్నకి రుచిగా గోరు ముద్దలు పెట్టేదాన్ని. మీ అమ్మ చప్పటి కూరలు ఒకటి ఉంటే ఇంకొకటి ఉండేది కాదు. నాకు అస్సలు నచ్చేది కాదు. నా కొడుకు ఎలా తింటున్నాడో అని బాధపడేదాన్ని. కొన్నాళ్ళకి 4 తగిలించి నేర్పించా అంది నవ్వుతూ. అందరూ అత్తాకోడళ్ళు ఇలానే ఉండరు మదమ్మ. అంతెందుకు, మీ పెద్దమ్మ కన్నా నాకు మీ అమ్మ మీదే కొంచెం ప్రేమ ఎక్కువ. నేను కోపంలో ఒక మాట అన్నా కానీ సర్దుకొని మళ్ళీ వచ్చేది. ఇద్దరం తిట్టుకున్నాం, గొడవలు పడ్డాం. ఇప్పుడు బానే ఉన్నాము కదా. మీ అమ్మతో నువ్వు గొడవ పడవా? నాతో గొడవ పడవా? ఇది అంతే అనుకో అంది. కానీ మా అత్త విషయంలో ఎందుకో నేను ఈజీగా తీసుకోలేకపోతున్నా అంది బాధగా. ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో మాకు అలవాటు అయిపోయింది. ఒకవేళ తిట్టినా నువ్వు తిరిగి గొడవ పడే చనువు ఉంది. ఇంకా నీకు సుశీలకు ఆ చనువు లేదు. అందుకే అలా అనిపిస్తుంది అంది జుట్టు సవరిస్తూ. ఏదైనా నాకు చెప్పొచ్చు కదా. ఆర్యకి చెప్తుంది. అదే నాకు అస్సలు నచ్చదు అంది విసుగ్గా. నీకేమైనా కావాలంటే నువ్వు మీ అత్తని అడిగావా? మీ ఆయన్ని అడుగుతావు కదా. ఆమె అలానే అనుకుంటుంది అంది. నా మీద చాడీలు చెప్తుంది. అస్సలు డైజెస్ట్ చేసుకోలేకున్నా అంది. అడిగితే నువ్వు అలిగిపోతున్నావట మరి. అబ్బాయికి చెప్పకుండా ఇంకేం చేస్తుంది అంది. నువ్వు అన్నిటికీ ఏదో ఒకటి ఆన్సర్ చెప్పకు అంది చిరాగ్గా. నేను ఉన్నదే మాట్లాడుతున్నానే. మన ఇంట్లో నువ్వు ఉన్న విధానం వేరు. మీ అమ్మ చేసి పెడితే తినేదానివి, ఆఫీస్కి వెళ్ళేదానివి, మళ్ళీ వచ్చి నీ పని చేసుకునేదానివి.
ఇప్పుడు అలా కాదు. నీకు నీ బాధ్యతలు ఉన్నాయి. నిన్ను ఆ ఇంట్లో బానిసలా ఉండమనట్లేదు. కానీ నీ బాధ్యత ఉంటుంది కదా. చేస్తున్నా కదా అంది కోపంగా. తెలియనివి మీ అత్తని అడిగితే ఆవిడకి సంతోషం కదా అంది. ఆవిడ ఎప్పుడూ రూమ్లోనే ఉంటుంది అంది. ఇవన్నీ ఒక్కరోజుతో సర్దుమణిగిపోయేది కాదమ్మా. సమయం పడుతుంది. నువ్వు ముందు మారు, మళ్ళీ మీ అత్త మారుతుంది అంది గోముగా. అసలు నా తప్పే లేకుండా ఏం మారాలి అంది. తప్పు అంటే నువ్వు చేసే పనులే కాదే. చెప్పకపోవడం, అడగకపోవడం నీ పొరపాటే కదా. మీ అమ్మని చూడు, అందరూ తిన్నారా, వాళ్ళకి కావాల్సినవి చూస్తుంది కదా, అలానే ఉండాలి అంది. మా అమ్మ ఖాళీగా ఉంది, నేను జాబ్ చేస్తున్నా అంది. అంటావే, ఎందుకు అనవు? మీ అమ్మ పెళ్ళై వచ్చినప్పుడు ఎన్నో కలలతో వచ్చింది. కొన్నాళ్లుగా పక్కనున్న స్కూల్లో టీచర్గా వెళ్ళింది. నువ్వు కడుపులో పడ్డాక నీ కోసం మానేసింది. అదే సమయంలో నాకు ఆపరేషన్. మీ అమ్మ చాలా కష్టపడింది. నా కూతురు కూడా నన్ను అలా చూసుకోలేదు తెలుసా. అలా చూసుకుంది. ఎక్కడికెళ్ళినా నాకు మీ అమ్మతో ఉండినట్టు ఉండదు. అందుకే ఇక్కడే ఉండిపోయా. నీకు 6 ఏళ్ళు వచ్చాక మేము వెళ్ళమన్నా వెళ్ళలేదు. తనకి లేని తల్లి ప్రేమని నీ మీద కురిపించింది. అల్లారు ముద్దుగా చూసింది. నీ నవ్వు ముందు తన కలలన్నీ ఎటో పోయాయి. నువ్వు తేలిగ్గా ఖాళీ అనేస్తున్నావు. నీకు అన్నీ బాగా కుదిరాయి కాబట్టి నీకు కష్టం తెలియట్లేదు. మీ అమ్మా నాన్న అన్నీ నీకు నచ్చినట్టే చేశారు. మీ ఆయన నిన్ను స్వేచ్ఛగా వదిలేశాడు. ఉద్యోగం చేసుకో అని. మరి అలానే ఉంటుంది. అందరూ కావాలని ఇంట్లో ఉండరు. ఎందుకంత చిన్న చూపు? మీ అత్తని అలానే అనుంటావు. ఆమె నీ వయసులో ఎంత కష్టపడిందో నువ్వు చూసావా? ఈరోజు నువ్వు మీ ఆయన ఒక సొంత ఇంట్లో అన్నీ అనుకూలంగా ఉన్నాయి అంటే అది మీ అత్త వల్ల. అందరిలా మీ బతుకు మీరు బతకండి అంటే ఎలా ఉండేవాళ్ళో అంది బాధగా. నా ఉద్దేశం అది కాదు. ఖాళీ అంటే అందరినీ పట్టించుకునే ఓపిక ఉండదు అంటున్నా అంతే అంది. ఉద్యోగం ఒక భాగమే, అదే జీవితం కాదు. ఆ ఫోన్లో నుండి బయట ప్రపంచాన్ని చూడు. ఆ ఆన్లైన్లో వాట్సాప్లో సమయాన్ని తగ్గించి ఎదురుగా ఉన్న వాళ్ళతో ఉండు అంది. మధు మౌనంగా వినసాగింది. నేను చెప్పేది చెప్పా, ఇక నీ ఇష్టం. సమయం పెరిగే కొద్దీ అన్నీ మారుతాయి. అంతవరకు ఓపికతో ఉండాలి. మనం మనుషులం మదమ్మా. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం. అందరూ ఏకీభవించరు కదా. రోజులు పెరిగే కొద్దీ చనువు పెరుగుతుంది. అన్నీ ఒకేసారి జరగవు కదా అంది వెళ్తూ. ఆవిడ వెళ్ళిపోయాక మధు ఆలోచించసాగింది. ఇప్పట్లో చిన్న చిన్న వాటికే ఇంత కష్టంగా అనిపిస్తే అప్పట్లో చాలా కష్టం అనుకోసాగింది. సాయంత్రం ఆర్య వచ్చాడు. మధు అప్పటికే ఇంట్లో అందరికీ చెప్పి బయలుదేరి రెడీ అయ్యి కూర్చుంది. ఆర్యతో ఇంటికి వచ్చింది. మధు రావడాన్ని చూసిన సుశీల లోపలికి వెళ్ళి కూర్చుంది. లోపల బ్యాగ్ పెట్టి మధు సుశీల దగ్గరికి వెళ్ళి కూర్చుంది. చాలాసేపటి మౌనం తర్వాత, అసలు వెళ్ళేదానివి నాకొక మాట చెప్పి వెళ్ళవా అంది సుశీల. మీరు నాతో మాట్లాడితే కదా చెప్పడానికి అంది మధు. నేనేమన్నాను? ఆ రోజు అలా అస్తమానం ఫోన్ చూసే బదులు పనులు చేసుకోవచ్చు అన్నాను, అంతే కదా. ఆ మాత్రం దానికి తినకుండా అలా అలిగి వెళ్తావా అంది. మీరు నన్ను అడగండి, నాతో చెప్పండి. ఆయనతో చెప్తే ఏదోలా ఉండదా? ఆయన మిమ్మల్ని ఊర్లో ఉండమని అన్నా కానీ ఒప్పుకోకుండా తీసుకొచ్చా. ఈ వయస్సులో ఒంటరిగా ఎందుకని? మీరు నాతో అస్సలు మాట్లాడరు, అన్నీ ఆర్యకి చెప్తారు అంది బాధగా. చెప్తే మొహం ముడుచుకుంటావు అంది సుశీల. ఇది మరీ బాగుంది. మొహం మీద అంటే ఎలా ఉంటుంది అంది బాధగా. బయట హాల్లో వీళ్ళ మాటలు వింటున్న ఆర్య నవ్వుకోసాగాడు. సర్లే, అయింది అయిపోయింది కానీ ఏమైనా తిన్నావా అంది. లేదు, ఎప్పుడో తిన్నా. నాకు వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా చేసి పెడతావా అంది మధు. సరే, నువ్వు వెళ్ళి చట్నీ తయారు చెయ్యి. నేను ఈలోపు కార్తీక దీపం సీరియల్ చూసొస్తా. అసలే మోనిత భాగవతం తెలిసిపోయింది డాక్టర్ బాబుకి అంది. అవును అత్తమ్మ, ఆ మోనితకి అయినా బుద్ధి రాలేదు చూడు అంది. నువ్వు చూస్తావా అంది ఆవిడ ఆశ్చర్యంగా. హా చూస్తా, అందుకే కదా ఆ రోజు మీతో తిట్టించుకున్నా. నా ఫోన్లో ఉదయం 6ంటికే హాట్‌స్టార్లో వస్తుంది అంది. అవునా పిచ్చిదానా, సాయంత్రం పూట ప్రశాంతంగా చూడొచ్చు కదా. అలా హడావిడిగా ఆ సీరియల్ చూసి మైండ్ పాడు చేసుకోకు అంది హాల్లోకి వస్తూ. మధు కిచెన్లోకి వెళ్ళి వంటకి కావాల్సినవి తీసి పెడుతూ ఉంది. వెనక వచ్చిన ఆర్య, అసలు మేడం గారు పట్టించుకోవట్లేదు అన్నాడు. మొత్తం నీ వల్లే అంది గరిటె తిప్పుతూ. నేనేం చేశా అన్నాడు. నువ్వు మా మధ్య ఉండడం వల్ల మా మధ్య కమ్యూనికేషన్ తగ్గింది అంది. అయ్య బాబోయ్, నా మీద పడ్డావేంటి మళ్ళీ అంటూ తల పట్టుకున్నాడు. ఆర్య దగ్గరికి జరిగి,
జోక్గా అన్నాను సారీ అంటూ గుండెలపై వాలిపోయాడు. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.